సాంబయ్య ఎవరినావు? మా అబ్బాయి సదానందం మీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడా? అవునయ్యా ధర్మయ్య, మీ అబ్బాయి సదానందమే నా దగ్గర 1000 రూపాయలు రొక్కంగా తీసుకున్నాడు. అయితే విను, మీ అబ్బాయి చిదానందం నా దగ్గర రొక్కంగా 2000 రూపాయలు తీసుకున్నాడు. మా ఇంట్లో లక్ష్మి పొలుగుతూ ఉంటే నీ దగ్గర తీసుకోవాల్సిన కర్మ ఏమిటయ్యా ధర్మయ్య? ఆ మాటే నేను నిన్ను అడుగుతున్నాను. మా ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంటే ముష్టి 1000 రూపాయలు మా వాడు నీ దగ్గర తీసుకోవడం ఏమిటా అని. ఆ మాట ఏదో మీ అబ్బాయిని అడగండి. అడుగుతానయ్యా, రాని వాడు రాగానే అడుగుతాను. నాన్న, నన్ను అడిగినా కూడా ఇవ్వవలసింది మీరేగా. పెద్ద మనుషులతో వ్యవహారం బాగుండదు. పోనీ నా ఖాతాలో ఖర్చు రాసుకోండి. ఖాతా? నీ ఖాతా ఏమిట్రా పీతమొహం? అందుకేనేమో అందరూ నీ పోలికే అంటారు. రేయ్, బాగుంది వరుస. బాకీ ఇవ్వమంటే మధ్య ఈ పీతల గొడవ ఏమిటయ్యా? నువ్వు ఉండవయ్యా, నీ గొడవ నీది. మా తండ్రి కొడుకులు కూడా ముందు మమ్మల్ని తెలుసుకొని ముందు నా 1000 ఇటు పారేసి మీరు ఎట్లు దొక్కండి. చాలవయ్యా నేర్చుకున్నావు. మైనర్ మీద కప్పిస్తే ఎవడో తీర్చేది మైనరా? కాదా మరి? మొన్నే 16-15 వచ్చాయి. ఊరుకున్నా, ఇంకా మైనర్ అని పిలుస్తున్నావు. ఎవరిన వింటే నవ్వుతారు. ఏమండి వరవేరా మైనర్ విధవా. ఇవ్వు నాన్న. కాలేజీ సెలవులు అయిపోయాయి, ఫీజు అది కట్టాలి. త్వరగా ఇవ్వు నాన్న, నేను పోవాలి. త్వరగా ఎనపెట్టి కాడి చేద్దామని కానీ తొందరగా క్లాస్ మీద క్లాస్ పాస్ అవడం లేదు. ఇంకా ఎన్నో చదువుతారా ఈ క్లాస్? ఇది హై క్లాస్ నాన్న, పునాది గట్టిగా వేస్తున్నా. నీ పునాది పాడుగాను. ఇదేం పునాదిరా? ఒరే సదానందం, నేను రహస్యం చెప్తాను విను. నీ చదువుకి ఇంత పెట్టుబడి పెడుతున్నానంటే దానికి 10 రెట్లు లాభం వస్తూనేగా. ఓహో, చదువు కూడా వ్యాపారమా? కాకపోతే ఏమిట్రా, కట్నం కోసమేగా ఈ పెట్టుబడి. నీ చదువు కట్టుబడిన డబ్బుతో దేవాలయం కట్టిస్తే కానుకలు ఖర్చుల కింద పోయినా కనీసం ముడుపులన్నీ మిగిలిరా. చదువు తల్లి ఇంట్లో కూడా. ఏమిటన్న టైం వేస్ట్, ట్రైన్ టైం అయింది. అవును, ఇదే ఇది నా ఇల్లు, వీడు నా కొడుకు, నువ్వెవడు కొడుకు? వీడు నా ఫ్రెండ్ మురళి. ఏరా, ఇదేనా రావడం? దొంగ వేదవా. బస్ ఎక్కడ? జయహింద్రాజులోనా? ఇక్కడే లక్షణంగా మనీలుండగా లాడ్జిలో ఉండే కేవో వాడికే నాన్న సుఖాలు. సామాన్ లోపల పెట్టించు. చూడు, 2 కాఫీ పట్టరా. బాబు, కాఫీ మీకు కూడా తెమ్మంటారా? కాఫీలు గీపులు ఇదే ఉడిపి హోటల్ కూడావా? కాఫీలు సంబంధించి